ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్న 12 రాసులలో అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశులలో జన్మించిన వారితో కన్యా రాశి వారికి 100%కి ఎంత శాతం పొంతన అనుకూలంగా ఉంటుంది, బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, అంటే ఎవరిని వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది, ఎవరిని వివాహం చేసుకోకూడదో వివరిస్తానండి. ముందుగా కన్యా రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జీవిత భాగస్వామితో వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తారు వీరు అని ఒక ముక్కలో చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. కన్యా రాశి వారు నిజానికి చాలా కూల్గా ఉంటారండి. అంటే తెలివితేటలు చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది కన్యా రాశి వారు ఎలా తీసుకున్నా పర్వాలేదండి. ఉదాహరణకు కన్యా రాశి వారు ఏదైనా అబద్ధం చెప్పారనుకోండి, లేదా అబద్ధం చెప్పవలసి వచ్చింది అనుకోండి, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అబద్ధం చెప్పవలసి వస్తే కన్యా రాశి వారు చాలా బాగా కవర్ చేయగలరండి. అంటే వారు అబద్ధం చెప్పారని కూడా ఎదుటివారు గ్రహించలేరు, అంత త్వరగా థింక్ చేస్తారు. వాళ్ళు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువ. అందువల్ల ఎక్కువ సందర్భాలలో ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎక్కువగా ఆందోళన అనేది చెందరండి. చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. తాము వివాహం చేసుకోబోయే జీవిత భాగస్వామిలో తెలివితేటలతో పాటుగా అన్ని సందర్భాలలో కూడా భయపడకుండా, తొందరపడకుండా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. అటువంటి వ్యక్తులను బాగా ఇష్టపడతారు కన్యా రాశి వారు. అలాగే కన్యా రాశి వారిలో వారి జీవిత భాగస్వామికి కొంచెం చికాకుని తెప్పించే లక్షణం ఏమైనా ఉందా అంటే పదే పదే క్వశ్చన్స్ అడగటం అండి. ఇదెందుకు, అదెందుకు, ఇది ఇలానే ఎందుకు చెయ్యాలి, అది అలానే ఎందుకు చెయ్యాలి అనే యక్ష ప్రశ్నలు వేస్తారండి. అలాగే వీరికి కొంచెం అనుమానం ఎక్కువ అండి. అనుమానం ఎక్కువ అంటే వేరే విధంగా కాదు, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలి అన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. నిజానికి కన్యా రాశి వారు చాలా తెలివైన వారు, ప్రశాంతమైన స్వభావాలు కూడా. సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు అని సరిగ్గా అంచనా వేసే సామర్థ్యం కన్యా రాశి వారికే ఉంటుంది. పని విషయాల్లో మాత్రం ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారండి. కాబట్టి ఇతరులకు సహాయం చేసే లక్షణాలు వీరిలో ఉంటాయి. వీరి మనసులో ఉన్న ఆలోచనలను, అనుమానాలను కూడా బయట వారికి కనిపించకుండా లోపలే దాచుకుంటారు. అంటే మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఏమాత్రమో తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసుకుంటారు. అయితే వివాహమైన తర్వాత మాత్రం కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారండి. బంధాల విలువ, బంధుత్వాల విలువ వీరికి బాగా తెలుసు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాలపైన దృష్టి పెడతారు కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను, తాము చేసే పనులను, తాము చేసే కష్టాన్ని ఇతరులు గుర్తించాలి అన్న కోరికతో ఉంటారండి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒకవేళ మీరు కన్యా రాశి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే వారు ఏదైనా వంట చేసినా, ఏదైనా మంచి పని చేసినా సరే చాలా బాగా చేశామన్న ఒక్క మాట చాలండి, వారికి కడుపు నిండిపోతుంది. వారు చేసిన ప్రతి పనిని కూడా ఇతరులు గుర్తించాలి అని కోరుకుంటారు. నిజానికి అది పెద్ద కోరికేమీ కాదు. ఇతరుల నుంచి వారు ఏమీ కూడా ఆశించరు, ఒక్క ఎప్రిసియేషన్ మాత్రం కోరుకుంటారండి. అటువంటి మంచి లక్షణాలు ఉన్న కన్యా రాశి వారికి ఎవరైతే బాగా సెట్ అవుతారంటే మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి మనస్తత్వము, కన్యా రాశి వారి మనస్తత్వము బాగానే కలుస్తాయండి. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి, మేషరాశి వారికి వివాహ పొంతన అనేది 100%కి 63% అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి కన్యా రాశి వారు మేషరాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు.
అయితే ఈ మేషరాశి వారేమో కాస్త దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారండి. కన్యా రాశి వారిదేమో వాదించే స్వభావం అయినప్పటికీ వీరిద్దరికి మ్యాచ్ అవుతుందండి. వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారికి అలాగే కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 90% అనుకూలత సూచిస్తుందండి. వీరిద్దరూ కూడా చక్కగా వివాహం చేసుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారికి కాస్త ఓపిక ఎక్కువ అండి. ఒకవేళ కన్యా రాశి వారు వాదించినప్పటికీ కూడా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పని 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 మీదే ఎక్కువగా ధ్యాస ఉంటుందండి. ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే మాటను నిలబెట్టుకునేటువంటి మనస్తత్వం వృషభ రాశి వారిది. వీరిద్దరికీ బాగానే సెట్ అవుతుందండి. కన్యా రాశి వారు వృషభ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి ద్విస్వభావులు అని చెప్పవచ్చు. అంటే ఒక మనిషిలోనే ఇద్దరు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు వారు. తమ మాటల ద్వారా ఇతరులను ఆకర్షించేటువంటి సామర్థ్యం ఉంటుంది మిథున రాశి వారికి. కన్యా రాశి వారు కూడా అంతే. కొంచెం జంకుతారు, కానీ కొత్త వారితో మాట్లాడేటప్పుడు తెలిసిన వారితో పరిచయం ఉన్న వారితో మాత్రం చాలా బాగా సంభాషించగలుగుతారండి. మిథున రాశి వారు కూడా విభిన్నమైన వ్యక్తులతో సంభాషించడానికి ఇష్టపడతారు. అన్నిటిలో కూడా ఉత్తమంగా ఉండటానికి ఇష్టపడతారు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారండి. వీరిద్దరికీ కూడా బాగానే మ్యాచ్ అవుతుంది. మిథున రాశి వారికి కన్యా రాశి వారికి 68% అనుకూలం అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి స్వభావము కన్యా రాశి వారి స్వభావము ఇంచుమించు ఒకేలాగా ఉంటాయండి. వీరిద్దరికీ కూడా వివాహ పొంతన అనేది కుదురుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఎలా ఉంటారంటే ఇతరుల పైన ఎనలేని ప్రేమను చూపిస్తారండి. అంటే బాగా ప్రేమను చూపించేటువంటి మనస్తత్వం వీరిది. అలాగే ఎమోషనల్ పర్సన్స్ కూడా ఇతరుల పైన ప్రేమ శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. ఎంతో నమ్మకంగా ఉంటారు. ఈ లక్షణం ద్వారానే జీవిత భాగస్వామిని ఆకర్షిస్తారు. కన్యా రాశి వారికి ప్రేమ చూపించటమే కావాలి, వారు చేస్తున్న పనులను గుర్తించటమే కావాలి. అటువంటి లక్షణాలన్నీ కూడా కర్కాటక రాశి వారి దగ్గర ఉన్నాయి. కాబట్టి వీరిద్దరికీ 90% అనుకూలం అని చెప్పవచ్చండి. కన్యా రాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి అండి. ఈ సింహరాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగా ఉంటారు. మనసు మెత్తనైనప్పటికీ కూడా సింహరాశి వారు బయటికి చాలా గంభీరంగా కొంచెం కటువుగా మాట్లాడతారండి. అది కన్యా రాశి వారు తట్టుకోలేకపోతారు. ఎందుకంటే కన్యా రాశి వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ పర్సన్స్. కాకపోతే వారి మనసులో ఉన్న భావాలను బయటికి వ్యక్తపరచరు అంతే తప్ప సింహరాశి వారి మాటలకు కన్యా రాశి వారు సులభంగా నొచ్చుకుంటారండి. అలాగే కన్యా రాశి వారి పైన సింహరాశి వారు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీరిద్దరికి వివాహం జరగకపోవటమే మంచిది. వీరి గాంభీర్యాన్ని వీరు తట్టుకోలేకపోతారు కన్యా రాశి వారు. కాబట్టి సింహరాశి వారికి కన్యా రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 35% మాత్రమే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి. ఒక మాటలో చెప్పాలి అంటే కన్యా రాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే సింహరాశి వారని చెప్పవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరిని దూరం పెట్టడమే మంచిది. తదుపరి రాశి కన్యా రాశి. ఒకవేళ అమ్మాయి కన్యా రాశిలోనే జన్మించి అబ్బాయి కూడా కన్యా రాశిలోనే జన్మిస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ ఇరువురికి 100%కి 65% పొంతన కుదురుతుందండి. కాబట్టి మీ ఇద్దరు కూడా వివాహం చేసుకోవచ్చు, కానీ నక్షత్రాలను కూడా చూసుకోవాలి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి సమాజానికి ఎక్కువగా టైంని కేటాయిస్తారు. ఇతరులకు సలహాలు ఇవ్వటానికి ఉపయోగపడతారు. కన్యా రాశి వారితో పోలిస్తే తులారాశి వారు కొంచెం దుబారా అని చెప్పవచ్చు. అంటే వీరిద్దరికి కంపేర్ చేసినట్లయితే ఎంతో అందంగా ఉంటారు. అందంగా ఉండే వాటికి కూడా తులారాశి వారు త్వరగా ఆకర్షితులు అవుతారు. వీరు కూడా కన్యా రాశి వారి మాదిరిగా ఇతరులతో బాగా సంభాషించగలుగుతారు. అంటే వెంటనే ముచ్చట్లు పెట్టేయగలరు. తులారాశి వారికి కన్యా రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 68% అనుకూలం అని చెప్పవచ్చండి. కన్యా రాశి వారు తులారాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి.
ఈ వృశ్చిక రాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి, మనసులో ఉన్నది వెంటనే బయట పెట్టరు. కోపమైనా ద్వేషమైనా సరే, కోపం ఒక్కొక్కసారి బయటపడుతుందేమో కానీ వారి మనసులో ఉన్న ద్వేషాన్ని మాత్రం బయటికి చూపించరు. సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి కనుక పెళ్ళైనట్లయితే, కన్యా రాశి వారు వృశ్చిక రాశి వారిని ఏదైనా ఒక సందర్భంలో ఒక మాట అన్నారనుకోండి, వారు ఏదైనా తప్పు చేసి వీరు ఒక మాట అంటే వెంటనే రియాక్ట్ అవ్వరు, మనసులో దాచుకుంటారు. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. భవిష్యత్తులో కన్యా రాశి వారు కనుక సేమ్ తప్పు చేసినట్లయితే అప్పుడు 2 వేళ్ళెత్తి చూపిస్తారు. అప్పుడు కన్యా రాశి వారు వేలెత్తి చూపించారు కదా, సమయం వచ్చినప్పుడు వృశ్చిక రాశి వారు అదే అలుసుగా తీసుకుని 2 వేళ్ళెత్తి చూపిస్తారు. అంటే ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకుని సమయానుకూలంగా దెబ్బతీస్తారు. జీవిత భాగస్వామితో ప్రవర్తించే విషయంలో కూడా అలానే ఉంటుంది. జీవిత భాగస్వామి ఏదైనా మాట అంటే దాన్ని మనసులో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయటికి కక్కుతారు. అటువంటి మనస్తత్వం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరికి వారికి బాగానే సెట్ అవుతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 100% వివాహ పొంతన అనేది వృశ్చిక రాశి వారికి కన్యా రాశి వారికి 88% అనుకూలం. కాబట్టి కన్యా రాశి వారు వృశ్చిక రాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి, ఏది మాట్లాడినా సరే సూటిగా మాట్లాడతారు. వారు మాట్లాడే మాట అనేది ఎదుటివారి మనసులో బాణంలాగా చొచ్చుకుపోతుంది. చాలా తెలివైన వారు కూడా. ఎదుటివారి దగ్గర వీరికి ఎంత చనువు ఉన్నప్పటికీ కూడా హద్దుల్లోనే ఉంటారు. అది ఒక్కటి వీరిలో ప్రశంసించేటువంటి గుణం. ధనస్సు రాశి వారికి కన్యా రాశి వారికి యావరేజ్ కంపాటబిలిటీగా చెప్పవచ్చండి. 100%కి 48% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. కన్యా రాశి వారు నిజానికి మకర రాశి వారిని చూసి బాగా ఆకర్షితులవుతారండి. వారి తెలివితేటలకి ముగ్ధులైపోతారు, వారి మాటలకు ముగ్ధులైపోతారు. నిజానికి కన్యా రాశి వారిది కూడా వాక్చాతుర్యమే. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారికి మకర రాశి వారి మాటలు కాస్త గమ్మత్తుగా అనిపిస్తాయి. త్వరగా మకర రాశి వారి ప్రేమలో పడిపోతారు. ఈ మకర రాశి వారికి సామర్థ్యం తెలివితేటలు బాగా ఎక్కువ అండి. లక్ష్య సాధన కోసమే పరుగులు తీస్తూ ఉంటారు. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే 6-100 సరే, ప్రపంచం తలకిందులైనా సరే దానిని సాధించేంత వరకు వదిలిపెట్టరు. ఆ స్వభావం అనేది కన్యా రాశి వారికి బాగా నచ్చుతుంది. నిజానికి మకర రాశి వారు కన్యా రాశి వారిని ఇష్టపడటం కంటే కూడా కన్యా రాశి వారే మకర రాశి వారిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీరిద్దరికీ బాగా సెట్ అవుతుందండి. 100%కి 95% అనుకూలం అని చెప్పవచ్చు. వీరిద్దరి కంపాటబిలిటీ చాలా బాగుంటుంది. బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కన్యా రాశి వారికి చాలా త్వరగా గొడవలు అవుతాయండి. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వం అంత త్వరగా కలవదు. ఒకవేళ మీకు పర్సనల్గా కన్యా రాశి వారు కుంభరాశి వారు కనుక తెలిసి ఉన్నట్లయితే వారిద్దరిని ఒక్కసారి గమనించండి. చాలా మార్లు గొడవ పడతారు. కాబట్టే కన్యా రాశి వారు సాధ్యమైనంత వరకు కుంభరాశి వారిని వివాహం చేసుకోకపోతేనే మంచిది. అంటే మనస్తత్వాలు కలవండి. ఈ కుంభరాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. నిజానికి వారు కూడా తెలివైన వారే. లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారిది వాదించే లక్షణమే, కన్యా రాశి వారిది వాదించే లక్షణమే. వీరిద్దరూ వాదించుకోవటమే సరిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. లీస్ట్ కంపాటబుల్గా చెప్పవచ్చు, వరస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. తదుపరి రాశి మీనరాశి. చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారితో వీరి కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే 100%కి 88% అనుకూలం అని చెప్పవచ్చు అండి. ఈ మీనరాశి వారు కూడా కన్యా రాశి వారి మాదిరిగా చాలా సెన్సిటివ్. కన్యా రాశి వారి కంటే కూడా సెన్సిటివ్. అంటే మనసులో ఏదైనా బాధ ఉంటే వెంటనే కక్కేస్తారు, వెంటనే ఏడ్చేస్తారు. ఆ కంట్లో నుండి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఎదుటివారు ఏదైనా ఒక్క మాట అన్నా సరే తట్టుకోలేకపోతారండి. చాలా సున్నితం.
ఎక్కువగా ఒత్తిడిని భరించలేకపోతారు. అటువంటి మీనరాశి వారికి, కన్యా రాశి వారికి 88% అనుకూలం అండి. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే మకర రాశి వారండి. రెండవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషభ రాశిలో జన్మించిన వారు, కర్కాటక రాశిలో జన్మించిన వారు. 90% అనుకూలం చూపిస్తుంది వివాహ పొంతన. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏమో వృషిక రాశిలో జన్మించిన వారు, మీన రాశిలో జన్మించిన వారండి. 88% అనుకూలత సూచిస్తుంది. నాలుగో బెస్ట్ మ్యాచ్ ఏమో మిథున రాశిలో జన్మించిన వారు, తులారాశిలో జన్మించిన వారు. 68% అనుకూలం. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో కన్యా రాశిలో జన్మించిన వారు, అంటే అమ్మాయి కన్యా రాశి, అబ్బాయి కూడా కన్యా రాశి. 65% అనుకూలం. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మేషరాశిలో జన్మించిన వారండి. 63% అనుకూలం. ఆరో బెస్ట్ మ్యాచ్ ఏమో ధనస్సు రాశిలో జన్మించిన వారండి. 48% అనుకూలం. అయితే సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారు, కుంభరాశి వారిని అవాయిడ్ చేయండి. వీలైనట్లయితే సింహరాశి వారిని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశిని బట్టే వివాహ పొంతను చూసుకుని నిర్ణయించకూడదండి. రాశులతో పాటుగా నక్షత్రాలు, పాదాలు కూడా చూడాలి. వివాహ పొంతను చూసేటప్పుడు అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే 8 కోటాలను చూస్తాం. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలకి సంబంధించి 36 పాయింట్లు ఉంటాయి. 36 పాయింట్లకు వధూవరులిద్దరికీ కూడా 18 లేదా 18 కంటే ఎక్కువ పాయింట్లు వస్తే మాత్రమే వివాహానికి అనుకూలంగా పరిగణిస్తాం. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరానట్టే, అంటే వారిద్దరూ వివాహం చేసుకోవటానికి అనుకూలం కాదు అని చెప్తాం. ఎన్ని ఎక్కువ పాయింట్లు వస్తే అంత అనుకూలత అని అర్థం అండి.